రాష్ట్రంలో పెళ్లికాని యువకుల సంఖ్యే కాదు, పెళ్లికాని యువతుల సంఖ్య కూడా పెరుగుతుంది. లగ్గం చేసుకుందామంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే రోజులు పోయి పిల్లాపిల్లగానికి నచ్చితే చాలు అనుకుంటున్నారు. అయినప్పటికీ 30 దాటినా కూడా పెళ్లిళ్లవడం లేదు. మరి ఎందుకు పెళ్లి కావడం లేదు? పెళ్లికాని ప్రసాదుల సంఖ్యతో పాటు పెళ్లికాని పావనీల సంఖ్య ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. వివాహం 2 జీవితాలనే కాదు, 2 కుటుంబాలను కలుపుతుంది. మరి అలాంటి వివాహాలు జరుపుకుందామంటే ఇప్పుడు కష్టమవుతుందట. పెళ్లి చేసుకుందామంటే ఒకవైపు పిల్ల దొరకడం లేదంటే మరోవైపు ఆడపిల్లకి పిల్లగాడు సైతం దొరకడం లేదట. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనుకుంటున్నారా? అయితే ఆడపిల్లకి పిల్లగాడు నచ్చాలంటే కండిషన్స్ అప్లై అంటున్నారు. మా అమ్మాయికి ఏం తక్కువ అంటున్నారు అమ్మాయి పేరెంట్స్. ఇక అబ్బాయి అయితే మంచి ఉద్యోగం ఉన్నా కూడా కట్నం సైతం వద్దంటూ అమ్మాయి దొరికితే అదే 10,000 అనుకున్నా పిల్ల సెట్ అవ్వడం లేదని వాపోతున్నారు. అమ్మాయిల ఆశలకు, ఆలోచనకు, అభిరుచులకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని మొండిపట్టు పడుతున్నారు. నెల నెల లక్షలు సంపాదించాలని ఆరాటపడుతున్నారు. అమ్మాయికి పెళ్లి వయసు వచ్చిందంటే గతంలో తల్లిదండ్రులు భయపడేవాళ్లు. కట్నం ఖర్చు గురించి తెగ ఇదైపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎంత లైట్ అయినా పర్వాలేదు, అబ్బాయి బాగున్నాడా, మంచిగా సంపాదిస్తున్నాడా, సెటిల్ అయ్యాడా అని అమ్మాయిలు కోరుకుంటున్నారు. అటు అబ్బాయిల శాతం ఇంట్లో బరువు బాధ్యతలు మోయటంతో పాటు అమ్మాయిల ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టు మంచి జాబ్ సంపాదించాలంటే కష్టం అవ్వడంతో పెళ్లిళ్లు కుదరడం కష్టమైపోతుందని, దీంతో పెళ్లి కాని ప్రసాదులతో పాటు పెళ్లి కాని పావనీలు పెరుగుతున్నారని చెబుతున్నారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అబ్బాయిల రిక్వైర్మెంట్స్ కంటే కూడా అమ్మాయిల రిక్వైర్మెంట్స్ మాత్రం చాలా హైఫైగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకున్నప్పుడు వాళ్ళకంటే అంచెలంచెలుగా వాళ్ళకు కూడా హైలో ఉండాలనేసి అబ్బాయిలు కూడా ఎక్కువ చదువు ఉండాలి, వాళ్ళకంటే తక్కువ చదువు ఉండకూడదు, తక్కువ శాలరీ ఉండకూడదు. ఎందుకంటే మాకు ఈగో క్లాషెస్ వస్తాయండి, ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. ఇలాంటి డిఫరెన్సెస్లు ఉండకూడదు. మాకంటే ఎప్పటికైనా అబ్బాయి అనేది ముందంజలో ఉండాలి అనేసి అమ్మాయిలు పబ్లిక్ గా అడుగుతున్నారు. వాళ్ళు అబ్బాయిల తల్లిదండ్రులతో పాటు అమ్మాయిల తల్లిదండ్రులు ఇక్కట్లు పడుతున్నారు. అమ్మాయిల కండిషన్స్ కు తగ్గట్టు అబ్బాయిలను వెతకలేక, అబ్బాయికి అమ్మాయిలను వెతకలేక కష్టపడుతున్నారు. దీంతో వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు. పిల్లలకు దాదాపు 30 నుంచి 35 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కుదరడం లేదని అవస్థలు పడుతున్నారు.